మంత్రి రోజాపై జనసేన నేత పృథ్వీ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది రోజా అని జోసెం చెప్పారు. టీడీపీ జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు రావటం ఖాయమన్నారు. మేము ఒకటి అనుకున్నామండి, ఏంటంటే రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు ఇప్పటివరకు. ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడన్న మాట మీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది. ఆవిడ స్వీట్లు పంచింది, బాణసంచ కాల్చింది, నన్ను ఇలాగ అన్నాడు ఆయన, నన్ను ఇలాగ అన్నారు, రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలే, నీ ఎమ్మెల్యేలే మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడలే, నువ్వు ఎక్కడో దర్శనాల నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పట అని మాట్లాడేశారు. నీ చరిత్ర తెలియదు కదా, ఏదో మాట్లాడారు, మొత్తం నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు, దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి. కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన శాస్తి. ఇప్పుడు అతనికి ఎదురుగా టికెట్ లేదు, సంక్రాంతి డ్యాన్స్లు వేసుకుంటాడు. అతనికి ఏంటంటే రేపొద్దున్న మా జన సైనికులందరూ ఒక మాట అన్నారు, మా వీర మహిళలందరూ ఎక్కడైనా పృథ్వీరాజు గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం శ్యాంబాబుని, మినిస్టర్ చేశాడు కదా పాపం, లక్షలు రోజా ఆల్రెడీ డిసైడెడ్ అండి. మొత్తం పట్మన్ లేసిపోయి వికెట్ ఫస్ట్ అదే క్లీన్ బౌల్డ్ అంటే డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం మా కూటమి వచ్చాక ఎంక్వైరీ పెడతారు. మన శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు మేము ఒకటే చెప్పేది ఏంటంటే 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. ఇది మటుకు పక్క.